వానాకాలం వస్తే చాలు వనపర్తి జిల్లా మదనాపురం దగ్గర లో లెవెల్ కల్వర్టు ప్రమాదకరంగా మారుతోంది. వరద ప్రవాహం వంతెనపై నుంచి పోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. వాగు దాటుతూ ఎంతో మంది జనం ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాలు నివారించేందుకు 8 కోట్లతో కాజ్వే మంజూరైన 2 ఏళ్లుగా నిర్మాణపు పనుల్లో జాప్యం జరుగుతోంది. వనపర్తి జిల్లాలో ప్రాణ సంకటంగా మారుతున్న లో లెవెల్ వంతెనపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులే కాదు, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాగులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. అట్లాగే వరద ఉధృతి కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. చాలా ప్రాజెక్టులు గేట్లు ఎత్తుతడంతో భారీ స్థాయిలో వరద నీరు పోటెత్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నది ఆత్మకూరు వనపర్తి మధ్యన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక లో లెవెల్ కల్వర్టు. ఈ కల్వర్టు గుండా దాదాపు ఒక 10-15 గ్రామాలకు కనెక్టివిటీ ఉంటుంది. ఎప్పుడైతే వర్షాకాలంలో వరద మొదలవుతుందో ఇది మెయిన్గా సరళాసాగర్ నుంచి వస్తున్నటువంటి నీటి ప్రవాహం, ఆ ప్రవాహం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచి ఇక్కడ రాకపోకలు అనేది పూర్తి స్థాయిలో నిలిచిపోతాయి. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. ఇది ఒక డేంజర్ జోన్గా చెప్పవచ్చు. ఎందుకంటే వర్షం వచ్చిన ప్రతిసారి కూడా అండర్ ఎస్టిమేట్ చేయడం వల్ల ఇప్పటికీ దాదాపు 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయాయని చెప్పి ఇక్కడి స్థానికులు అయితే చెబుతున్నారు. గత ఏడాది ఒకే సీజన్లోనే 4 చనిపోయారు. ఒకే ప్రమాదంలో 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. 2002లో కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన 4 వ్యక్తులు చనిపోయారు. సో ఎప్పుడైతే ఈ వరద మొదలవుతుందో ప్రతిసారి కూడా ఒక ప్రమాదభరితంగా ఈ వాతావరణం, ఈ ఏరియా అంతా కూడా మారిపోతుంది. ప్రమాదాలని నివారించడం కోసమే 2 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక కాజ్వేని ప్రతిపాదించడం జరిగింది. ఆ కాజ్వే కనుక పూర్తయితే యాజ్ యూజువల్ కూడా అటు వనపర్తి ఆత్మకూరు మధ్య రాకపోకలు అనేది కంటిన్యూగా కొనసాగుతాయి. ప్రధానంగా ఆత్మకూరుకు సంబంధించినటువంటి ప్రాంత ప్రజలు ఆత్మకూరు, అమర్చింత, మదనాపురం, సీసీకుంట నుంచి వచ్చే విలేజర్స్ అంతా కూడా నేషనల్ హైవే కొత్తకోటకు చేరుకోవాలంటే ఈ రోడ్డు గుండానే రావాల్సి ఉంటుంది. వరద ప్రవాహం పోటెత్తడం వల్ల ఈ లో లెవెల్ కల్వర్టుని పైనుంచి కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది కాబట్టి